గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మంత్రి ఆరోపించారు. మీడియాలో కథనాల ఆధారంగా వైసీపీ నేతలు అందరిపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. అదేవిధంగా మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని మంత్రి తెలిపారు. నేను నిన్న మాట్లాడాను, మీరు ఫాలో అవ్వాలి. విజయవాడలో మాట్లాడాను. అంటే ఈ రోజు కూడా 100 కోట్ల ఆసామి భూమి లాక్కొని పేదవాడిని పిచ్చిగాని చేశారని గత ప్రభుత్వంలో ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేశారని ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుకలా వస్తున్నాయి. నిన్న కొంత వచ్చింది, ఇవాళ కొంత వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయినాయి. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మేము కానీ వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి. ఏదైనా కానీ అంటే ఏమైనా నేను కూడా అసలు వాయిస్ని కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి. దాని మీద నేను నిన్న మాట్లాడాను, మీరు ఫాలో అవ్వాలి. విజయవాడ